Hey, hi, hello students. Welcome back to my YouTube channel Shiva Physics Home. So in this video session we are going to discuss completely about all very important questions for the first year and only for Andhra Pradesh students. సో ఇది మనం స్పెషల్గా ప్రిపేర్ చేసిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేశాను. 2-3 years బ్యాక్ చేశాను, కానీ ఇక్కడ నుంచి మనకు 30% క్వశ్చన్స్ అంటే 30% సిలబస్ రెడ్యూస్ అయిపోయింది. కాబట్టి ఈ 30% రెడ్యూస్డ్ సిలబస్ బేస్ చేసుకుని మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి అనేది డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఓన్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే. ఏపీ స్టూడెంట్స్కి మనం ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఓకే, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఈ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 30% సిలబస్ను రెడ్యూస్ చేసుకుని మనకి ఇప్పుడు జరగబోయే ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నిటికీ మనకు ఉపయోగపడేటట్టు మనం ఈ ప్రిపరేషన్ అనేది నేను చేస్తున్నాను. ఇది యాన్యువల్ ఎగ్జామ్స్కి అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి రెండింటికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్ సిలబస్ను కవర్ చేస్తాడు కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను షార్ట్ టైంలో 60 out of 60 మన ఫిజిక్స్లో తెచ్చుకునేటట్టు ఎలా ఉండాలనేది డిస్కషన్ చేద్దామని ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ గంట ఉంటుంది, ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం లాంగ్ ఆన్సర్ లెసన్ క్వశ్చన్ టైప్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఎన్ని క్వశ్చన్స్ డిలేట్ అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి, మనం డెఫినెట్గా 2 questions అటెంప్ట్ చేస్తామనేది తెలుసు. ఇది మనకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఆంధ్ర వాళ్ళకి మాత్రం. ఎందుకంటే ఈ ఆంధ్ర వాళ్ళకి 30% సిలబస్ రెడ్యూస్డ్ సిలబస్ చేసినా కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రం చేంజ్ చేయలేదు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయలేదంటే యాజ్ పర్ ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారమే 3 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, ఓన్లీ 2 రాయల్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్యాటర్న్ చేసుకొని నేను ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి వర్క్ ఎనర్జీ పవర్ లెసన్లో నుంచి 3 questions ఉంటాయి. ఈ 3 questions ఎలా ప్రిపేర్ అవ్వాలని చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని తెలుసు, మనకు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇది అందరు ప్రిపరేషన్లో ఉన్నారు ఆల్రెడీ. దీనికి సంబంధించినవి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ 2 ప్రాబ్లమ్స్ మనం కంపల్సరీగా చదవాలి. ఈ 2 ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే తప్ప మనం ఫర్దర్గా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలం. ఇక్కడ ఒక 360 bullets per minute అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ద పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు, ఇదేమో మిషన్ గన్కి సంబంధించింది. నెక్స్ట్ ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, చూసుకోండి. ఈ 2 ప్రాబ్లమ్స్ అనేటివి ఈ లాంగ్ ఆన్సర్స్కి అటాచ్డ్గా అడుగుతూ ఉంటారు. సో డోంట్ ఫర్గెట్ టు ప్రిపేర్ దట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే వర్క్ ఎనర్జీ థియరం సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా, అది చూసుకోండి. ఇది అవసరం లేదండి, అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, ఇదేమొద్దు. ఈ వర్క్ ఎనర్జీ థియరం మాత్రం మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చనే. ఓకే, వర్క్ ఎనర్జీ థియరం వచ్చిందంటే కూడా మనకి ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో నుంచి కొలిజన్ అనే క్వశ్చన్ కూడా ఉంది. సో వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ కొలిజన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ డిస్కస్ చేస్తూ తర్వాత 1 dimensional ఇలాస్టిక్ కొలిజన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. కానీ ఈ ప్రాబ్లం ఏమొద్దు, డోంట్ రీడ్ దిస్ ప్రాబ్లం, ఇది మనకు ముందే చెప్పేస్తున్నా, ఈ ప్రాబ్లం మనకు అవసరం లేదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం థర్మోడైనమిక్స్ నుంచి ఇన్ని రోజుల వరకు థర్మోడైనమిక్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదువుకునే వాళ్ళం. ఈ వర్కింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ, కార్నాట్ ఇంజన్, నెక్స్ట్ హీట్ ఇంజన్, రిఫ్రిజిరేటర్, ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్ చదివే వాళ్ళం. కానీ ఈ ఇయర్ మాత్రం థర్మోడైనమిక్స్ నుంచి ఈ టాపిక్స్ డిలీట్ చేశాడు. కాబట్టి మనం ఈ ఇయర్ ఈ థర్మోడైనమిక్స్ లెసన్లో నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది రావట్లేదు. మనం చదవాల్సిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్లో నుంచి అవసరం లేదు. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్లో నుంచి చదువుతాం. ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేసే కంటే ముందు ఆసిలేషన్ లెసన్ గురించి డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆసిలేషన్ లెసన్ ఉన్నాయి. మనకు ఆసిలేషన్ లెసన్లో నుంచి ఓన్లీ రెండు క్వశ్చన్సే. ఒకటి పెండులం, సింపుల్ పెండులం ఒకటి, నెక్స్ట్ ఇంకోటి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. వీటికి రిలేటెడ్ ప్రాబ్లం ఏమన్నా అడుగుతారంటే ఇది ఒక్క ప్రాబ్లం అడిగితే అడగవచ్చు. వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం ఒకటి, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ సెకండ్ పెండులం అనేది ఇదొక క్వశ్చన్ మనకి ఓవరాల్గా లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో. మళ్ళీ ఒకవేళ సార్ మరి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి ఏం అడుగుతారు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ రాసాను చూడండి. స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ క్వశ్చన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగి దానికి సంబంధించిన ఒక 4 marks ప్రాబ్లం ఇస్తాడు. ఈ ప్రాబ్లమే ఇస్తాడు, మరి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఇవ్వడు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, నోట్ చేసుకోండి ప్రాబ్లమ్ని. నెక్స్ట్ ఇందులో నుంచి మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద థర్మల్ కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్ అడిగి దీనికి కూడా సంబంధించి ఒక్క ప్రాబ్లం అడుగుతాడు. ఇదే ప్రాబ్లం అడుగుతాడు, మళ్ళీ ఒకసారి ఈ ప్రాబ్లం అనేది ఏంటో చూసుకోండి. ఓకే,
ఇది మనకి ఓవరాల్ గా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ లో నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ ఆసిలేషన్ లెసన్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఈ వర్క్ ఎనర్జీ థీరం అనే వర్క్ ఎనర్జీ అండ్ పవర్ లెసన్ లో నుంచి ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ నుంచి మనం ఓవరాల్ గా కంప్లీట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇమీడియట్ గా 4 మార్క్స్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ లెసన్ వైజ్ గా ఇంపార్టెంట్ లెసన్ వైజ్ గా మనం డిస్కషన్ చేద్దాం. మీకు ఒకవేళ ఫస్ట్ టైం గానే వీడియో గానే చూస్తున్నట్టయితే కంపల్సరీ మీకు లెసన్ వైజ్ గా సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను చూడండి. లెసన్ వైజ్ గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అర్థం కాకపోతే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి అండ్ డెఫినెట్ గా యూ విల్ గెట్ సమ్ ఐడియా. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అందులో మీకు పీడిఎఫ్స్ అన్ని చాలా అవైలబుల్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్, వాట్ ఆర్ ఎస్ఏక్యూ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే లెసన్ వైజ్ గా ఫస్ట్ నేను మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ నుంచి డిస్కషన్ చేస్తున్నా చూడండి. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ నుంచి డిస్కషన్ చేస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ స్టార్స్ ఇస్తూ మెన్షన్ చేస్తున్నాను చూసుకోండి. స్టేట్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్, ఇది ఒక చాలాసార్లు అడిగిన క్వశ్చనే. ఇది మనకు బాగా ప్రియారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ ఇమీడియట్ గా సెకండ్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా అనే క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా ఇందులో నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది ఏంటి అని అంటే దిస్ ఇస్ వన్. ఇక్కడ మన క్వశ్చన్ మిస్ అయింది, ఇక్కడ మీకు నోట్ చేస్తున్నదండి. ప్రూవ్ దట్ ద మాక్సిమం హైట్ h is equal to u square sin square theta by 2g అని. నెక్స్ట్ r is equal to u square sin 2 theta by g అని. ఈ 2 క్వశ్చన్స్ మనకు చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్. ఒకసారి ఇది చూసుకోండి, మీకు క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ నుంచి బాగా డిస్కషన్ చేస్తూ వస్తే మనకి ఒకవేళ మనకి ఇంకా కాంప్లికేటెడ్ గా అడగాలంటే ఇది ఒకటి అడగొచ్చు. షో దట్ ద మాక్సిమం హైట్ రీచ్డ్ బై ద ప్రొజెక్టైల్ లాంచ్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees 1 quarter of ఇట్స్ రేంజ్ అని అడుగుతాడు. సో ఇదిలో ఉన్నప్పుడు వాటి మధ్య హైట్ కు రేంజ్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేస్తాం. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మనం కమింగ్ టు ద లాస్ ఆఫ్ మోషన్ లెసన్ లోకి వస్తే లాస్ ఆఫ్ మోషన్ లో చాలా టాపిక్ డిలీట్ అయిపోయినాయి. న్యూటన్స్ లా డిలీట్ అయిపోయినాయి, ఇనర్షియా డిలీట్ అయిపోయింది, ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి. కానీ మనకి ఇందులో మోస్ట్ ఫోకస్ అయ్యే లెసన్ ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం ఉంది మనకి. కానీ ఇక్కడ చూడండి ఆ క్వశ్చన్స్ ఏంటనేది ఇస్తున్నా. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ గివెన్ 3 star క్వశ్చన్ ఇది. మన తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పుషింగ్ ఆఫ్ ల్యాండ్ రోలర్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సార్ బ్లూ ప్రింట్ ఏంటి, లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయని డౌట్ ఉండొచ్చు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కి సంబంధించిన వీడియో కూడా మీకు చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి అది కూడా చూసుకోండి. ఓకే, ఇది మనకు లాస్ ఆఫ్ మోషన్ లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ చదివితే చాలు. మనం ఇందులో నుంచి పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సింది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్ లో నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, అది కూడా నోట్ చేసుకోండి. డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ అనే క్వశ్చన్ ఉంటుంది కదా, అది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అది కూడా మీరు ఒక్కసారి టిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లెసన్ లో ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ నోట్ చేశాను నేను. ఈ 2 ప్రాబ్లమ్స్ తో పాటు మీకు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మీకు వీడియో కూడా ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. ఆ కంప్లీట్ అందులో నుంచి ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ కట్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ లోకి వస్తే సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకు తెలిసిందే. అక్కడ మనకి ఇక్కడ నోట్ చేయలేదు, అది నోట్ చేసుకోండి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ లో v is equal to r omega ప్రూవ్ చేయమంటాడు కదా. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ v is equal to r omega ప్రూవ్ చేయమంటాడు. ఇది కూడా మనకి చాలా సార్లు అడిగిన క్వశ్చనే, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అడగాలి, ఒకవేళ కాంప్లికేటెడ్ గా అడగాలంటే ఈ ప్రాబ్లం అడుగుతారు చూడండి. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 3 particles ఎట్ ద వెర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ద మాస్ ఆఫ్ 3 particles ఆర్ 100 grams, 150 grams, 200 grams రెస్పెక్టివ్లీ. ఈ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, ఈ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి ఆ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 1 meter లేకపోతే L మీటర్ అని ఇవ్వచ్చు, 1 meter. ఓకే, ఇది మనకి ఇక న్యూటన్ సెకండ్ లా గురించి చదవద్దు, మనం ఇది డిలీట్ అయిపోయింది, మనకు ఆల్రెడీ డిలీటెడ్, నో నీడ్ టు రీడ్. అండ్ మనకి ఇంకా సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ లో చదవాల్సింది డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది కూడా చాలా సార్లు మనకి రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. ఐ గివెన్ 3 star క్వశ్చన్. ఈ v ఈక్వల్ టు r omega కూడా చాలా సార్లు అడిగిండు. అండ్ మనకి ఇంకా అందులో నుంచి ఇంపార్టెంట్ ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్, ఇది కూడా క్వశ్చన్ ఇంకా మనకు అడిగింది. టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అని ప్రూవ్ చేయమంటాడు. ఓకే, ద డిఫైన్ టార్క్ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్,
ప్రూవ్ దట్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా, లేకపోతే రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ ఆల్ఫా అని అంటాడు. సో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో. అండ్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ మన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తుంటే ఈ మూమెంటం సంబంధించిన క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ కెప్లర్స్ లాస్ అనే క్వశ్చన్ ఉంది, ఇది అవసరం లేదు, డిలీట్ అయిపోయింది, మనకు గ్రావిటేషన్ లెసన్లో నుంచి డిలీట్ అయింది కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ మిస్ అయింది, రాసాను చూడండి. డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ అనేది ఈ T3 ఈ క్వశ్చన్ మనకు 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ గ్రావిటేషన్ లెసన్ లో నుంచి మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, యూనివర్స్ కూలుమ్ స్క్వేర్ లా అనే ఫార్ములా ఒకటి ప్రూవ్ చేస్తాం కదా, ఇది ఒకటి అవసరం. ఆ తర్వాత స్టేట్మెంట్ రాస్తాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇలా ఇక్కడ నుంచి అని అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో స్టేట్ ఆర్బిటాల్ వెలాసిటీ అబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇన్ ఎస్కేప్ వెలాసిటీ, రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జియో స్టేషనరీ శాటిలైట్స్ అనే క్వశ్చన్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో నుంచి మనకి ఇంకా మోస్ట్లీ 3-4 క్వశ్చన్స్ సరిపోతే గ్రావిటేషన్ లెసన్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఇంకా డిస్కషన్లోకి వచ్చేసరికి నెక్స్ట్ లెసన్ డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్, ఈ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసిన లోడ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్కి సంబంధించి చదువుతాం, కానీ మాడ్యులస్ పాయిజన్స్ రేషియో అనేది డిలీట్ అయిపోయినాయి, ఇవి చదవకండి. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. డిఫైన్ స్ట్రెస్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, స్ట్రెయిన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్. నెక్స్ట్ డిఫైన్ స్ట్రెస్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్, ఇది కూడా మనకు అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. స్ట్రెయిన్ ఎనర్జీ కూడా డిలీటెడ్, యూ డోంట్ నీడ్ టు రీడ్ దిస్ వన్. స్ట్రెయిన్ ఎనర్జీ డిలీట్ అయిపోయింది అందరికీ, సో మనకు చదవాల్సిన అవసరం లేదు. అండ్ మనకు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెసన్లో నుంచి ఒకవేళ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి ఇందులో 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు, థర్మోడైనమిక్స్ నుంచి చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లెసన్లో నుంచి మీరు లాంగ్ ఆన్సర్స్ చదవకండి, ఐఎమ్ గ్యారంటీ అబౌట్ దిస్, బికాస్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే మనకి ఈ క్వశ్చన్స్ అనేటివి అవసరం లేదు. కాబట్టి ఒకవేళ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్సే, కానీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి ఇస్తున్నాడు కాబట్టి మనకి ఇవి 4 మార్క్స్ ఇక్కడ నుంచి ఇవ్వలేడు, ఓన్లీ 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసనే. ఒకవేళ ఇందులో 4 మార్క్స్ చదివితే ఇది మాత్రం డిలీట్ అయిపోయింది. సో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద బయోమెటాలిక్ స్ట్రిప్ బిహేవియర్ డ్యూరింగ్ సమ్మర్ వింటర్, ఇది కూడా ఉంది. మీరు ఒకవేళ చదవాలనుకుంటే ఇది చదవండి, కానీ యాజ్ పర్ మై నాలెడ్జ్ కంపల్సరీగా అందులో నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం థర్మోడైనమిక్స్ లెసన్లో నుంచి 4 మార్క్స్ చదవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అదొకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి ఫారెన్హీట్ సెల్సియస్ స్కేల్కి సంబంధించి కూడా అంత అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. ఇది కూడా డిలీట్ అయిపోయిన క్వశ్చన్, ఇది కూడా మనం చదవాల్సిన అవసరం లేదు, డిలీటెడ్. సో ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. మరి ఇంకొక క్వశ్చన్ ఏదో అన్నారు కదా సార్ థర్మోడైనమిక్స్ లెసన్ నుంచి, ఎస్ ఐ రోట్ హియర్, థర్మోడైనమిక్స్ లెసన్లో నుంచి అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ రాశాను. మీకు థర్మోడైనమిక్స్ లెసన్లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా ఇవ్వచ్చు, ఎందుకంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి ఒకవేళ మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే ఇందులో నుంచి 8 మార్క్స్ కవర్ చేయాలి కాబట్టి, అంటే 4 మార్క్స్ కవర్ చేయాలి కాబట్టి ఇందులో 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయని చూడండి. ఇందులో కూడా కొన్ని టాపిక్స్ డిలీట్ అయిపోయినాయి. ఆ టాపిక్స్ డిలీట్ అయిన తర్వాత మనం డిస్కషన్ చేసేది ఏంటంటే కంపేర్ ఐసోథర్మల్ అడియాబెటిక్ ప్రాసెస్ ఒకటి. నెక్స్ట్ డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ సిపి అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఇది కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. సో ఇది కూడా మనం ప్రూవ్ అనేది అవసరం. నెక్స్ట్ అబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథర్మల్ కండిషన్లో ఉన్నప్పుడు, ఇది దాని తర్వాత అడియాబెటిక్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా వర్క్ డన్ ఏంది అనేది కూడా అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇందులో నుంచి మనకి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే స్టేట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అండ్ ఇట్స్ కండిషన్ అంటాడు. సో ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్సే, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి థర్మోడైనమిక్స్ లెసన్లో నుంచి మనకు ఓవరాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ మనం ఓవరాల్ 4 మార్క్స్ క్వశ్చన్ అని చెప్తాం. అండ్ ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ లోకి వచ్చేసినాం. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓవరాల్ గా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ని ప్లే చేస్తాయి. మనకు 60 out of 60 రాడాలంటే కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ ఈజీగానే చదువుతాం, కానీ 2 మార్క్స్ అనేటివి చాలా కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ఓవరాల్ గా ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటున్నాయో చూడండి. వాట్ ఈస్ ఫిజిక్స్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ రామన్ ఎఫెక్ట్స్ అనేది ఒక క్వశ్చన్. ఈ డిస్కవర్ ఎక్స్రేస్ అంత అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, చూడండి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఆర్గ్యుమెంటిక్స్ కూడా అవసరం లేదు, ఇది కూడా వద్దు. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ సివి రామన్ ఎఫెక్ట్ ఒకటి, ఇది ఉంది సివి రామన్ ఎఫెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మనకు ఎస్ చంద్రశేఖర్ సంబంధించిన క్వశ్చన్, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇది ఫిజికల్ వరల్డ్ అనే లెసన్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు.
అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లోకి వచ్చేసరికి ఇవన్నీ డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్కి. హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ కెన్ బి ఎలిమినేటెడ్, ఇది చాలా ఇంపార్టెంటే. అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతుంటాడు, ఒకవేళ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయమంటాడు, కాబట్టి ఇది కూడా మనకు 2 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి మోడ్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ a మైనస్ బి. ఇది యాక్చువల్గా 4 మార్క్స్కి ఇవ్వాల్సిన క్వశ్చన్, కానీ ఇక్కడ 2 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉందని ఇక్కడ నేను నోట్ చేశాను. సో ఇది 4 మార్క్స్ అయినా 2 మార్క్స్ అయినా ఎలాగైనా చాలా ఈజీగానే ఉంటుంది. ఇది ఒకసారి ప్రిపరేషన్ చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 మార్క్స్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించిన వీడియో మీకు ఆల్రెడీ చేశాను. మీకు డౌట్ ఉంటే ఆ వీడియోకి వెళ్ళి చూడండి, మీకు డెఫినెట్గా ఒక 10 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలం. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. అండ్ నెక్స్ట్ వెన్ 2 రైట్ యాంగిల్ వెక్టార్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇది కూడా ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉంది. దీనికి సంబంధించింది ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది, అవి రెండు చూసుకోండి. ఈ ప్రాబ్లం సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, మోడ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ ప్లస్ క్యూ అనే క్వశ్చన్ అడుగుతుండు. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్లోకి వచ్చేసరికి ఇనర్షియా అనే టాపిక్ డిలీట్ అయిపోయింది, కాబట్టి ఇనర్షియా టాపిక్ అనేది మనకు అవసరం లేదు. వాట్ ఈజ్ ఇనర్షియా, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వచ్చేస్తున్నాం. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్ గివ్స్ కిక్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, వై, ఎక్స్ప్లెయిన్. లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ అండ్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ గ్రేటర్ దెన్ 1, ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ ద రోలింగ్ ఫ్రిక్షన్, రైట్ ద యూనిట్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఫ్రిక్షన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డబుల్డ్, వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఇది కింద ఉన్న క్వశ్చన్ కూడా మోస్ట్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోర్స్ ఇంటూ 2 పీసెస్, ద పీస్ ట్రావెల్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్. డిఫైన్ ద యావరేజ్ ప్రెజర్ అండ్ వైట్ ఇట్స్ యూనిట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఒకవేళ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో ఇందులో మిస్ అయిపోయిన 2 మార్క్స్, ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో నుంచి కూడా మీరు 2 మార్క్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఏమేమి క్వశ్చన్స్ ఉంటే అవన్నీ నేర్చుకోండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక ప్రాబ్లం, ప్రెజర్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చిండు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బోరేట్ ఆఫ్ ఆటోమొబైల్ ఒక క్వశ్చన్. వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ ఒకటి. నెక్స్ట్ మెన్షన్ 2 ఎగ్జాంపుల్ దట్ ఒబేస్ బెర్నౌల్లీస్ థియరం ఒకటి. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఇవన్నీ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తున్నాయి. ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్సెస్ ప్రెజర్ సంబంధించింది, ఒకటేమో లిక్విడ్ డ్రాప్ ఇన్సైడ్ ఉన్నప్పుడు, ఒకటేమో లిక్విడ్ డ్రాప్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఎక్సెస్ ప్రెజర్, అండ్ సోప్ బబుల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు దాని యొక్క ఎక్సెస్ ప్రెజర్ ఏందనే క్వశ్చన్ కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఒకసారి మీ బుక్లో ఉంటాయి, మీ మెటీరియల్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్ షేప్, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. బెర్నౌల్లీస్ థియరం సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. మనకు ఆ వీడియో కంప్లీట్గా ఉంది, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్ ఫర్ జూనియర్ ఫిజిక్స్ ఏపీ స్టూడెంట్స్ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అని ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. ఇది మనకు క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా మనకు అడగాలంటే స్టేట్ డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఒక క్వశ్చన్. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ అనే క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ బాయిలర్స్ లా, చార్లెస్ లా గురించి. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిజల్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది ఒకటి. ఇక్కడ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్. ఒకవేళ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే 2 మార్క్స్ అనేటివి ఏమీ రావు. కానీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వకపోతే కంపల్సరీ 2 మార్క్స్ ఇవ్వచ్చు, కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకోండి. చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా డిస్కషన్ చేయాల్సిన ఏమీ లేవు, జనరల్గా ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మీరు బుక్లో టిక్ చేసుకున్నారు అనుకోండి, మీకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఓవరాల్గా 4 మార్క్స్ 2 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అవుతున్నాం. సో ఈ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఫస్ట్ నుంచి స్లోగా మీకు వీడియో రన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, అది చూసుకోండి. ఇది మనకు ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి ఏపీ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని డిస్కషన్ చేస్తున్నాం. సో ఇది మనకి కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోండి, మీకు కావాల్సిన క్వశ్చన్స్ టిక్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ డిలీట్ అయిపోయినాయి కాబట్టి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది చెప్పడం కోసమే చేస్తున్నాను. ఈ ఇంపార్టెన్స్ అనేది చాలా అవసరం. అండ్ మనకి ఇప్పుడు షార్ట్ టైంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారు కాబట్టి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది, అందుకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయినాయి ఉన్నాయి అనుకుంటే 2 మార్క్స్వి
జస్ట్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్. ఈ కామెంట్ సెషన్లో మెన్షన్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నిటివి అవైలబుల్గా ఉంటాయి, చూడండి. సో ఇది మొత్తం ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ మిస్ కాలేదనుకుంటున్నాను. 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒకవేళ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చిన చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించిన ఆర్ఎంఎస్ స్పీడ్ మీద ప్రాబ్లం అనేది ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓన్లీ జూనియర్ ఫిజిక్స్ ఫర్ ఏపీ స్టూడెంట్స్. నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.